అమ్మా వద్దు ఏమండి ఇక్కడే సావిత్రి ఇక్కడే ఉండండి ఏం కాదు సావిత్రి నీకేం కాదు వద్దు ఏమండి ఏమండి బాబు కాసేపు ఇలా కూర్చోండి. ఈ పరిస్థితుల్లో నేను కూర్చోలేను మామయ్య గారు. ఏమవుతుందో అని భయంగా ఉంది. నా వల్ల కాదు మామయ్య గారు సావిత్రికి ఏం కాదుగా. ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి. నా వల్ల కాదు అమ్మా కొంచెం సావిత్రి కొంచెం మామయ్య గారు మీకు మహాలక్ష్మి పుట్టిందమ్మా. సావిత్రి సావిత్రి పాతుగమ్మా పాపం చూడు. ఇవ్వండి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. అమ్మా సావిత్రికి సావిత్రి క్షేమంగానే ఉంది బాబు. మహాలక్ష్మి లాంటి బిడ్డ పుట్టింది మీకు. బాబా అమ్మా. అమ్మా అమ్మా నేనమ్మా మీ తాతయ్యరా. నీ బోసి నవ్వులతో ప్రతిరోజు మాకు పండగేనమ్మా. బాబు సావిత్రి అమ్మాయిని చూద్దాం పదండి. అమ్మా సావిత్రి తల్లికి బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదు. మీరేం కంగారు పడకండి. ఓకే రాజశేఖర్, సావిత్రి తన అదృష్టం అంతా ఈ బిడ్డ రూపంలో మనకిచ్చిందిరా. బంగారు కొండ, మా సావిత్రి లాంటి అమ్మ కడుపును పుట్టడం నీ పూర్వజన్మ సుకృతోరా. అక్క, బావగారు వాళ్ళు వచ్చే టైం అయింది. ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది. వచ్చి కొంచెం సాయం చేయవా? అహల్య,
ఎంతసేపు నువ్వు వచ్చి? తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా? పాప అచ్చం అన్నయ్యలాగే ఉందంట కదా. కూతురికి తండ్రి పోలికలు వస్తే అదృష్టం అంట. అహల్య, అలా మౌనంగా ఉన్నావేంటి? ఇంత సంతోషాన్ని మనం పండగ చేసుకోవాలి. ఇంతకీ సావిత్రి ఏమంటుంది? తల్లైన ఆనందంలో సావిత్రి ఎంతగానో మురిసిపోతుంటుంది. వాళ్ళొచ్చే వరకు నువ్వు ఆగేటట్టుగా లేవు కానీ వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నీ ఆనందాన్ని పంచేసుకో. అన్నయ్య, చెప్పిన మాట వినకపోతే వదిన కోపం వస్తుంది. పద 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 పద. బావగారు వాళ్ళొచ్చే టైం అయింది, మీరేం వెళ్ళక్కర్లేదు. అరుగో అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. ఆగండి 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 ఆగండి, ముందు పాపకి దిష్టి తీయాలి. అన్నయ్య అంతా హ్యాపీగా? సావిత్రి, మా అమ్మాయిని ఇటివ్వు. చంద్రం ముందు దిష్టి తీనివ్వరా. ఓ అయితే సరే. అహల్యక్క, నీ చేత్తో ముందు వాళ్ళకి దిష్టి తీవా? నాకు దిష్టి తీయడం రాదు. అదేంటొదినా అలా అంటావు? దిష్టి తీయటం ఏమన్నా బ్రహ్మ విద్య? అటు 3 సార్లు ఇటు 3 సార్లు తిప్పడమే కదా. వెళ్ళక్క. వెళ్ళా హల్య. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, మెట్టినింటి వాళ్ళ దిష్టి, పుట్టింటి వాళ్ళ దిష్టి, అందరి దిష్టి దీనికే తగలాలి. ఆ దిష్టి దీన్ని పట్టి పీడించాలి, పీడ విరగడైపోవాలి. వదినే, అంతసేపు తీస్తే దాన్ని దిష్టి అనరు. అదే 10 నిమిషాలు దాటితేను. అయిపోయింది. రండి బావగారు. రా సావిత్రి. రండి అన్నయ్య. రండి. హాయ్ పెద్దనాన్న, ఎలా ఉన్నావు? బంగారం, బానే ఉన్నాను తల్లి. ఎలా ఉన్నావు చిట్టి? అయ్యో, ఓ. ముఖ్యమంత్రి తండ్రి అయ్యారంటే రాష్ట్రానికే పండగ. కాబట్టి రాష్ట్రం అంతా స్వీట్లు పంచాల్సిందే. ఆ స్వీట్స్ కావలసిన డబ్బు మీరు పార్టీ ఫండ్ నుంచి ఇస్తారో లేకపోతే రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయిస్తారో నాకు తెలీదు. ఏమంటారు అన్నయ్య? నువ్వు మరీ అంత హడావుడి చేయకు. ఇది మన ఇంట్లో పండగ మాత్రమే, మనం ఆనందిస్తే చాలు. సావిత్రి, పాపని టీ అమ్మా. అరే మహాలక్ష్మి ఇంటికి వచ్చేసింది. అన్నయ్య కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ఈ ఇంటి వారసురాలు కాదు, ఈ ఇంటి దేవత. ఇక అన్ని మంచి రోజులే. ఇది లైవ్ అంతా నీ పోలికేనన్నా. అన్నయ్య, పాపను చూడాలని, మిమ్మల్ని పలకరించాలని చాలా మంది కబురు పెట్టారు. ఆత్మీయంగా పలకరించడం మన ధర్మం. ఈ సాయంత్రం వాళ్ళని ఆహ్వానిద్దాం అన్నయ్య. అలాగే చంద్ర. రా సావిత్రి, పదలోనికి వెళ్దాం. పాపనివ్వండి. రా. అమ్మా ఎవరైతే ప్రాణాలతో ఉండకూడదు అనుకున్నాను వాళ్ళకే నా చేత దిష్టి తీయాల్సిన కర్మ పట్టింది. ఇంక అన్ని మంచి రోజులేనట. మనం కుళ్ళి కుళ్ళి ఏడ్చే రోజు రాకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు వదినా. మంచం కోళ్ళు ఇరగొడితే మర్డర్ అయిపోతుంది అనుకున్నాం, కానీ అక్కడ సుఖప్రసవం జరిగింది. ఒక్కసారి అంతే వదినా. అదృష్టం అంటి పెట్టుకున్నప్పుడు తాగిన విషయం కూడా అమృతంగా మారిపోతుంది. ఈసారి కరెక్ట్గా ప్లాన్ చేద్దాం. ఏడ్చే రోజులు వాళ్ళకే వస్తాయి, మనకు కాదు. కాస్త ఓపిక పట్టు.
అరే బంగారు తల్లి రెడీయా? రెడీ అయిపోయింది. చూడు చూడు. ఆ, దా, 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 దా. ఈ గౌన్లో పాప కుందన బొమ్మలా ఉంది సావిత్రి. పాప ముఖంలో కళ చూస్తుంటే ఈ దేశానికే నాయకురాలు అయ్యేలా ఉంది. మరీ పొగడేకండి బావగారు. పొగట్ట కాదు సావిత్రి, నా ఆశీస్సులు, నా ఆకాంక్ష. ప్రజల సేవ కోసమే అన్నయ్య పుట్టాడు. అన్నయ్య రక్తం పంచు పుట్టిన పాపకి ఆ వారసత్వం తప్పకుండా రావాలి. నెహ్రూ గారు ఇందిరమ్మలాగా తండ్రి కూతురు ఆ స్థాయికి వెళ్ళాలి. ఏరి వీళ్ళు ఇంకా రాలేదేంటి? ఎవరు బావగారు? అహల్య చుట్టాలు అమెరికాలో ఉన్నారుగా, చానాళ్ల తర్వాత వాళ్ళు ఇండియాకి వస్తున్నారు. అదిగో మాటల్లోనే వచ్చారు. రా రా సావిత్రి. హాయ్ చంద్ర, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అమ్మా అహల్య, ఎలా ఉన్నావమ్మా? ఏదో ఇలా ఉన్నాం. మాతృదేశానికి స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా సావిత్రి, మమ్మల్ని ఎప్పుడూ నువ్వు చూడలేదు కదూ. ఇప్పుడు బావ పెళ్ళికి వచ్చాం, మళ్ళీ ఇప్పుడే రావడం. పాప చాలా చక్కగా ఉంది. అమ్మాయి అంటే లక్ష్మీదేవి అంటారు. మీ ఇంట సిరుల పంటే. సిర్ల పంటలో మాకు కూడా వాటా ఇవ్వాలి. ఎందుకంటే వరుసకి పాప మా వాడికి మరదలవుతుంది. ఏమో, రేపు మనం వియంకులం కావచ్చు. వీడు మా బాబు అర్జున్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఇంతకీ మా డైనమిక్ డాషింగ్ హీరో ఎక్కడమ్మా? మీరు ఎవరి గురించి అడుగుతున్నారు? ఇంకెవరమ్మా, మీ హీరోయే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర్ గారి గురించి. పార్టీకి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకునే పనిలో ఉన్నారు బావగారు. ముందు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. రండి అందరం అక్కడికి వెళ్దాం. షూర్. నమస్కారం. నమస్కారం బాబు. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఆంటీ, నేను పాపతో ఆడుకోవచ్చా? ఆడుకోవచ్చు. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ ఏంటి, నన్ను అత్తయ్య అని పిలువు. అలాగే అత్తయ్య. అర్జున్, పాపల్ని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. హాయ్ పాప, నా పేరు అర్జున్. నీ పేరేంటి? నీ పేరేంటి బుజ్జి? అత్తయ్య, ఏంటిది? కుంకుమ. పాప కింద పెట్టావు. దేవుడి దగ్గర పెట్టిన ఈ కుంకుమ బొట్టుగా పెట్టుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది. అంటే మంచి చదువు వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుందన్నమాట. అలాగా? అవును నాన్న. ఏది? ఇలా మా అమ్మ నాకు ఎప్పుడు పెట్టలేదు తెలుసా. థ్యాంక్స్ అత్తయ్య. అమ్మా సావిత్రి, వస్తున్నాను. బొట్టు నీకు పెట్టలేదా? నేను పెడతాను. అర్జున్, పాపకి బొట్టు నేనే పెట్టాను అత్తయ్య. పాపకు కూడా మంచి చదువు, మంచి ఉద్యోగం రావాలి కదా, అందుకని పెట్టాను. కంగ్రాట్స్ అండి. మీ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. పేద ప్రజల గురించి, ముఖ్యంగా రైతుల గురించి మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. మీలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చాలా అవసరం. మీరు సీఎం అయ్యాకే రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. మహిళా సంక్షేమ పథకం జనాల్లోకి బాగా వెళ్ళింది. జనం హర్షిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఎంతో మంది నాయకులు రాష్ట్రాన్ని పరిపాలించారు గాని ప్రజల మేలు కోరే మీలాంటి నాయకుడిని మాత్రం మేము ఇంతవరకు చూడలేదు. యు ఆర్ గ్రేట్ సార్. భలేవారే.
మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. పదండి రండమ్మా. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. థ్యాంక్ యూ. రండి. హలో, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. థ్యాంక్ యూ. ఫ్లైట్ దిగగానే వెంటనే మిమ్మల్ని చూడాలనుకున్నాను. సీఎంగా మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వంగా అనిపిస్తోంది. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మాకేంటి, చాలా హ్యాపీగా ఉన్నాం. వరుసకు మీరు నాకు బావగారు అవుతారు. మిమ్మల్ని నేను బావగారు అని పిలవచ్చా? భలేవారే, దానికి పర్మిషన్ ఎందుకు? అలాగే పిలవండి. ఎంతైనా మీరు సీఎం కదన్నయ్య, ఆయనంత ధైర్యం చేయలేకపోతున్నారు. వీడు మా బాబు అర్జున్. హలో, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? అంకుల్ చాలా స్మార్ట్ గా ఉన్నాడు డాడీ. మరి నాకేమవుతారు? మావయ్య అవుతారు. మావయ్య అని పిలువు. అలాగే డాడీ. మావయ్య. వీడు చాలా ఫాస్ట్. బావగారు, సీఎంగా ప్రపంచవ్యాప్తంగా మీకు పేరు ప్రతిష్టలు ఎంతున్నాయో తెలుసా? అమెరికాలో మీకు బాగా ఫాలోయింగ్ ఉంది. మీరు ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు. భలేవారే, మీరు నన్ను మరీ ఎక్కువగా పొగిడేస్తున్నారు. అయ్యో, ఇవి పొగడతలు కావు బావగారు. మీరు రాష్ట్రానికి చేస్తున్న సేవలకి ప్రజలిస్తున్న ప్రశంసలు ఇవి. సరే సరే, పదండి పదండి. రెండోదినా పదండి. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మా అన్నగారు గౌరవనీయులైన రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా, అంతేకాకుండా పుత్రికోత్సాహంతో ఉన్న మా కుటుంబ సభ్యులందరినీ అభినందించడానికి విచ్చేసిన మీ అందరికీ మా కృతజ్ఞతలు. మా అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారంటే మా కుటుంబ సభ్యులకే కాకుండా, రాజకీయ బంధువులకే కాకుండా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారన్న విషయం మీ అందరినీ చూస్తుంటే ఇట్టే తెలిసిపోతోంది.